హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మా వాళ్ళకి టిఫినే ఉండాలి. వాళ్ళకి తినిపించడం అయిపోయిన తర్వాత ఏ పనైనా కానీ మనకి కాంప్రమైజ్ అయిపోతారు అనమాట. అందుకని నేను లేవగానే బ్రష్ అయిన తర్వాత ఫస్ట్ టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోతా. రెడీ చేసి వాళ్ళకి పెట్టేశాను. చిన్నోడికి ఇడ్లీ విత్ మిల్క్, పెద్దోడికి ఉట్టి ఇడ్లీ అనమాట. మార్నింగ్ 6:30 అలా అయితే లేసారు. మా చిన్నోడు అయితే ఫస్ట్ లెగుస్తాడు, 5 o'clockకి లెగుస్తాడు. చినియా ఫోన్స్ ఇవ్వకుండా ఇలా ఆడిపించుకుంటూ తినిపిస్తూ ఫోన్ చూడకుండా అయితే తింటారు. ఇలా ఆడిపిస్తూ ఉన్నాను తినిపించుకుంటూ. మా పెద్దోడు ఇడ్లీ కూడా కదలట్లేదు, గంటకు ముందు తింటాడు అన్నమాట. మా చిన్నోడు కూడా ఎప్పుడో ఒకసారి నోరు తెరుస్తాడు, అది కూడా ఆకలి అయినప్పుడు మాత్రమే, లేకపోతే అసలు తినడు. మళ్ళీ మా పెద్దోడు చూపు ఫోన్ మీదే మళ్ళీ ఫోనే పట్టుకొని చూస్తూ ఉన్నాడు. లేకపోతే అల్లరి చేసి చిన్నోడి దగ్గరికి వెళ్ళి ఇరిటేట్ చేస్తున్నాడు. ఈ మధ్య చాలా వరకు ఫోన్ చూడకుండా చిన్నపిల్లలకి మాత్రం ఫోన్ అయితే ఇవ్వకండి. ఫోన్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది పిల్లలకి. నేను ఆ రోజు ఇచ్చాను, నైటే కలర్ ఇచ్చాడు. ఇద్దరు తమ్ముడు చూడు ఏ ఫోన్ లేకుండా ఆడుకుంటున్నాడు మంచిగా. నువ్వే ఫోన్ చూస్తున్నావు, నైట్ ఫోన్ చూడకుండా ఉండలేరా? అమ్మ నైట్ కలర్ పేరు ఎంతగానే వచ్చేస్తాడమ్మా, అనవసరం పెద్ద రైడ్లాగా తిరిపి నైట్ అంతా కూడా కలవరిస్తూ ఉన్నాడు ఫోన్ అని. ఇంకా తర్వాత నుంచి నేను డిసైడ్ అయిపోయాను ఫోన్ అస్సలు ఇవ్వకూడదు అని. తర్వాత ఇంకా బయటకైతే తీసుకొచ్చాను, ఫోన్ పక్కన పెట్టేయమని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాను. ఈరోజు చాలా బాగుంది, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా బయట ఇలా ఉంటుంది, ఎదురుగా ఉంది సచివాలయం అనమాట. సచివాలయం ఎదురుగా ఉంటాం మేము. చల్లగానే ఉంది, వెదర్ చాలా బాగుంది కదా అనేసి పిల్లల్ని అయితే బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తున్నాను. ఇంకా మా చిన్నోడికి తినడం వాడికి తినిపించుకుంటూ ఆడిపించుకుంటున్నాను. ఎడబెట్టు ఆ ఫోను చేతిలో ఉన్న కానీ ఎక్కడ పడేస్తుందా అని భయం అయితే అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి టాయ్స్ అవన్నీ వేసి ఆడిపిస్తూ ఉన్నాను. మా చిన్నోడు అయితే మా పెద్దోడు తీసుకుంటే అది మా చిన్నోడు తీసుకోవాల్సిందే, కనపడాల్సిందే. తినైతే మా పక్కింటి పాప అనమాట, వచ్చి మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. కోతి తర్వాత అయితే రెడీ చేశాను, స్నానం చేసి మా పెద్దోళ్ళు అయితే రెడీ చేశాను. చేపించలు అయితే రెడీ చేశాను, స్కూల్కి పంపించాలి కరిసిద్ది. కానీ ఇద్దరికి స్నానం అయితే చేయించా. అక్కడ ఎక్కడో కోతి ఉందంటే దాన్ని చూడడానికి వెళ్తున్నాడు. ఇంకా ఫైనల్గా మా చిన్నోడిని కూడా రెడీ చేసా, స్నానం చేసి మార్నింగ్ పడుకోవడానికి. వాడు నిద్రకొచ్చి కళ్ళన్నీ మూసుకుపోయాయి, పడుకోబెట్టాలి. ఇప్పుడు స్కూల్కి పోయి వచ్చిండు కొత్త బ్యాగ్ వేసుకొని. మా చిన్నోడు లేచాడు, ఇప్పుడే వచ్చిండు అనమాట. అలా మా చిన్నోడు కూడా ఇప్పుడే లేచిండు, ఎమ్మటి పోయినప్పుడు పడుకున్నాడు, వచ్చినప్పుడు లేచాడు. లేచి నన్ను ఇప్పుడు చాలా చేస్తున్నాడు. మా చిన్నోడికి తినిపిస్తున్న తర్వాత అయితే అన్నం పెట్టాను, పప్పేసి ఫోన్ చూసి. ఇంట్లో మా పెద్దోడు ఫోన్ పడుకున్న దాకా అలా కాల్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా అలవాటు చేస్తూ ట్రై చేస్తున్నాను. పిల్లలు కూడా ఇంతేనా ట్రై చేయాలని. ఒకేసారి మానమంటే మానరు, పిల్లల్లో ఎవరు ఉండరు. ఇంకా అలా అని చెప్పేసి కొద్దిసేపు అయితే ఫోన్ ఇచ్చాను, చూస్తూ ఉయ్యాలైతే ఊగుతున్నాడు. మా చిన్నోడికి అయితే అన్నం తినిపిస్తున్నాను, పప్పేసి చేసి ఇంకా ఫోన్ చూసుకుంటూ నిద్రపోయాడు మా పెద్దోడు. పడుకున్నాడు. ఇంకా మా చిన్నోడు పాలు చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ స్టార్ట్ చేశాడు. ఫోన్ చూసుకుంటూ నాతో ఆడుకుంటూ, వాడికి కూడా ఫోన్ ఇవ్వట్లేదు, ఫోన్ అలవాటు చేయట్లేదు. ఇంకా నాతో ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లల దగ్గర
అల్లరి చేస్తే మళ్ళీ పెద్దోడు లెగుస్తాడేమో అనేసి లోపలికి వెళ్ళేసి ఆడిపిస్తున్నాను. వాడిని ఎవరు అనమాట. మధ్యాహ్నం టైంలో ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఫోన్ లాక్కోవాలని చూస్తున్నాడు కానీ నేను ఇవ్వట్లేదు. ఇంకా చల్లగా ఉంది కదా వెదర్ అనేసి బయటకు వచ్చి అయితే ఆడిపిస్తూ ఉన్నాను. ఇంకప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 3 o'clock అవుతుంది. ఇంకా పక్కింటి అమ్మాయి అయితే వచ్చింది, తను కూడా ఆడుతుందన్నమాట. చినియా ఎదురుగా ఒకటి బఫెలో ఉంది, ఆ బఫెలో జ్యూస్ అయితే వెళ్తున్నాడు, మళ్ళీ ఆగుతున్నాడు నేనేమైనా అంటానేమో అనేసి. చాలా బాగుంది వెదర్ అయితే, చాలా కూల్గా ఉంది, ఎండ లేకుండా వాన లేకుండా. అయితే ఇది ఫోటో తీయాలా బొంగు ఫోటో తీయాలంట తను పోయింది ఇట్లా నిల్చుంది. ఫొటోస్కి ఎంత కోఆపరేట్ చేస్తుందో. ఇంకా టైం వచ్చేసి 4 అయింది. 4 అయిందని ఇంకా పని అయితే స్టార్ట్ చేసా. గిన్నెలన్నీ తోమేసాను. మా చిన్నోడైతే ఆడుతున్నాడు, వాడికి కొన్ని పాలు ఇచ్చేసి పడుకోబెట్టి ఇంకా పని అంతా అయిపోయాక అయితే లేసాడు మా పెద్దోడు. 5:30కి లేసాడు. ఇంకా కర్రీ కూడా అప్పుడే చేసేసాను ఏమంటే పిల్లలు లేవకముందే. అప్పటికప్పుడు అంటే కుదరదని ముందే ప్రిపరేషన్లో ఉంటామన్నమాట మనం. కూర అయితే వంకాయ మసాలా చాలా బాగుంది, టేస్టీగా. మసాలా వంకాయ చాలా టేస్టీగా ఉంది. ఇంకా గిన్నెలు తోమేసాను కదా, మా వాడు సదురుతున్నాడు మా చిన్నోడు. బట్టలు పిండి బట్టలు ఉన్నాయి పిల్లల కోసం అయితే. తర్వాత పాలు అయితే వేడి చేస్తున్నాను. పాలు బిస్కెట్లు పెడదామని వేడి చేస్తున్నాను. కర్రీ వచ్చేసి కర్రీ ముందే చేసాం కాబట్టి హడావిడి ఏమి ఉంటుంది, ఇంకా పిల్లలకి తినిపించుకోవడమే ఉంటుంది. అన్నం ఒకటి వండేసి తినిపించుకోవడం ఉంటుంది. పాలు వేడి రెసిపీ పెడతాం. పాలు బిస్కెట్లు అయితే తినిపించేసి చాలా బాగుంది. మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంత టేస్టీ చాలా టేస్టీగా ఉంది. కావాలంటే రెసిపీ పెడతాను. నేను బట్టలు పిండుతుంటే మా ఇద్దరు పిల్లలు పిడుగులు కూడా వచ్చి బట్టలు పిండుతున్నారు. వాళ్ళు కూడా పిండుతారంట. బట్టలు పిండడం అయిపోయిన తర్వాత ఇద్దరికి స్నానాలు అయితే చేయించాను. స్నానాలు చేసి మంచిగా రెడీ అయ్యారు ఇద్దరు. రెడీ అయితే ఆడుతున్నారు. ప్రస్తుతానికి పని అయితే అయిపోయింది. డాడీ వాళ్ళు అయితే వచ్చారు. లోపల వర్క్ అయితే చేస్తున్నాడు, కంప్యూటర్ వర్క్. బట్టలు ఉన్నాయి, ఫొటోస్. ఇంకా బట్టలు పిండేసి అలా డాడీ వదిలేసి వచ్చా, ఆరేయాలి వీళ్ళకి. వాళ్ళకి బెల్ట్ ఎందుకు. తర్వాత అయితే మా చిన్నని పడుకోబెట్టాను. చాలాసేపు ఆడాడనేసి పడుకోబెట్టి అలా ఊపుతూ ఉండాలి. ఇంకా అలా ఊపుకుంటూ బట్టలు అయితే ఆరేసాను. ఊపుతూ ఉంటేనే పడుకుంటాడు, లేకపోతే లెగుస్తాడు ఊపకపోతే. అలా ఊపుకుంటూ బట్టలు అయితే ఆరేసాను. మా పెద్దోడైతే ఇంటి ముందు ఆడుతున్నాడు. మా చిన్న తర్వాత నైట్ కన్నా కావాలనుకున్నాను వీళ్ళిద్దరే ఆడుతున్నారు. మా మామయ్య వాళ్ళు వచ్చేసారు. మా ఇద్దరు నేర్పిస్తున్నారు. మా పెద్దోడు కోసం తీసుకొచ్చాడు, మా చిన్నోడు ఊపుతున్నాడు. చిన్నోడు కోసం తెచ్చి పెద్దోడు చేస్తాడు. మా చిన్నోడు ఒకడు అసలు ఉయ్యాలంటే ఎందుకో భయం వేస్తుంది అనుకుంటా, ఏడుస్తాడు ఓగుడు. ఇంకా మా పెద్దోడు ఊపుతున్నాడు, ఊగుతాము అని. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్. ఇంకా నైట్ అందరం తినేసి పక్కన వేసుకొని నేను మా చిన్నోడైతే పడుకోవడానికి రెడీ అయిపోయాము.
నేను తలూపుతూ మా చిన్నోడు కూడా తలూపుతున్నాడు. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు మా చిన్నోడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యశుదేవ్ యూట్యూబ్ బ్లాగ్స్. చెప్పు బబ్బోవా, బబ్బోవే ఎప్పుడు బబ్బు ఉంటావు మరి? చెప్పు బబ్బోవా, బబ్బోవా. డాన్స్ డాన్స్